శ్రీ గురుభ్యో నమః. శ్రవణ నక్షత్రానికి ఎటువంటి వృక్ష సంపద మనం పోషించాలి, వృక్ష సంపదను దేవతారాధనగా ఆరాధన చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు జిల్లేడు చెట్టు అంటారు. జిల్లేడు చెట్టు జిల్లేడు వృక్షం అంటారు. ఇది కూడా మన చిన్న మొక్కగా మనం దొరుకుతుంది, బయట బొటానికల్ గార్డెన్లో కింద మనం దొరుకుతుంది. చిన్న వృక్షంగా చిన్న మొక్కగా తీసుకోండి, చిన్న వేరుతో చిన్న వృక్షంగా జిల్లేడు తీసుకోండి. దాన్ని మనం తీసుకొచ్చి గోళంలో పెట్టడము, దాన్ని గోళాన్ని చుట్టుగా పసుపు కుంకుమతో చక్కగా అలంకరణ చేయడము. దీన్ని గణపతి ఆరాధన చేయాలి, గణపతి మంత్రంతో చేయాలి. ఎందుకంటే జిల్లేడు వేరులోని తెల్ల జిల్లేడులో మనకు వేలుకి గణపతి తత్వం ఉందని చెప్పి మన వాడు ఏం చేస్తారంటే ఆ జిల్లేడు వేరుని చక్కగా ఆరాధన చేస్తారు గణపతి స్వరూపంగా భావించి. తెల్ల జిల్లేడు వేరుని పుష్యమి నక్షత్రం ఆదివారం నాడు తీస్తే ఆ గణపతి స్వరూపంగా భావించి దాన్ని ఇప్పుడు మనకు కాణిపాకం ఇలాంటి చోట్ల కూడా మనకు చూపిస్తూ ఉంటారు. దీన్ని అమ్మడం కూడా ప్రయత్నం చేస్తుంటారు. తెల్ల జిల్లేడు సంబంధించిన గణపతిని కానీ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని కూడా అనుకుంటారు. అంచేతే ఈ శ్రవణ నక్షత్రం వాడు ఏం చేస్తారు, తెల్ల జిల్లేడు వృక్షాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడము, గణపతి ఆరాధన చేయడం. ఒకవేళ వృక్షాలు సమస్యగా ఉంటే తెల్ల జిల్లేడుతో వేరుతో కలిసిన ఉన్న వినాయకుడిని తీసుకొచ్చి మనం ఆ వినాయకుడు కూడా ఆ వృక్షం దగ్గర పెట్టి చక్కగా ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేయడం ప్రాశస్యం వహిస్తుంది. తర్వాత చక్కగా తెల్ల బియ్యంతో కూడిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టడము, గణపతి మంత్ర సాధన చేయడం. ఇక్కడ గణపతి మంత్రానికి వచ్చినప్పుడు మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి మంత్రాన్ని కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ, ఏ గణపతి కాకపోయినా గం గణపతియే నమః అనే మంత్రాన్ని కానీ, ఈ గణపతి మంత్రాన్ని కానీ ఏదో ఒక గణపతి మంత్రాన్ని ఒక సాధకుడుగా లాగా సాధన చేయడం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ శ్రవణ నక్షత్రం వారు ఎప్పుడైతే చంద్ర సంబంధమైన నక్షత్రం, అది నక్షత్రాధిపతి చంద్రుడే ఉన్నాడు, అంచేత తెల్ల జిల్లేడు గురించి మనం మాట్లాడుతున్నాం, అలా జిల్లేడు చెట్టు గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే ఈ పూజ ఎప్పుడైతే చేస్తారో మనసుకు సంబంధించిన దోషాలు, చాలా మంది మానసిక వికాసం పొందగా మనోవేదనతో ఇబ్బంది పడుతుంటారు. మనోవేదన కానీ మానసిక ఒత్తిడితో కూడా ఎంతో మానసిక ఒత్తిడితో అనారోగ్య స్థితి పొందేవాళ్ళు చాలా మంది ఉంటుంటారు. ఈ నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి మానసిక ఒత్తిడితో మీరు ఉన్నారు అంటే సమస్య పరిష్కారం కానప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో దాని నుండి బయటపడాలంటే ఏంటి మార్గాలు కనబడవు, ఆర్థిక వ్యవస్థ కనిపించదు, సరైన ఆర్థిక బలం ఉండదు. ఎలా బయటపడాలని అనుకున్నప్పుడు ఆ కుచేరుడు అటువంటి కష్టంలో కృష్ణుడు కనబడగానే కృష్ణుడు ఏ విధంగా అదే ఆశీర్వదిస్తే కుచేరుడు కూడా ఎంత గొప్పవాడు అయిపోయాడు. అలాగా ఈ గణపతి ఆరాధన చేస్తున్నప్పుడు ఏంటంటే మనం తెలుసు తెలియక ఏ స్నేహితుల ద్వారా, ఏ మిత్రుల ద్వారా, ఏ అన్నదమ్ముల ద్వారా, ఎవరో ఒకరి ద్వారా మనకు సహాయం జరగడము, మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న సమస్య నుండి బయటపడటము, ఒక సులువైన మార్గం చూపించడము, ఇవన్నీ మనకు జరగడానికి అవకాశం ఉంటాయి. అంచేత ఈ శ్రవణ నక్షత్రం వారు జిల్లేడు చెట్టు చెట్టు వృక్షము అని చెప్తున్నాను కదా అని చెప్పి ఏదో పెద్ద చెట్టు తాగట్లేదు. బొటానికల్ గార్డెన్ దొరుకుతాయి, చక్కగా చిన్న చిన్న మొక్కలు దొరుకుతాయి. వాటి మన ఇళ్ళలో ఒక ఏడాది పెడితే అది చెట్టులో తయారవుతాయి. ఈ ఏడాది లోపల దాన్ని తీసి మనం మళ్ళీ బాల్కనీలో కాకపోతే కిందన స్థలంలో మనం పెంచవచ్చు. సో ఆ విధంగా ప్రయత్నించేది పూజనీయమైన చెట్టు ఏదైనప్పటికీ భగవత్ స్వరూపంగా మనం భావించి పూజ చేయాలి. మంత్రం కూడా భగవత్ స్వరూపంగా భావించి మంత్రాన్ని సాధన చేయాలి. ఆ విధంగా చేయడానికి ప్రయత్నించండి. శ్రవణ నక్షత్రం వారికి అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. మనస్సంకల్ప సిద్ధిరస్తు, మనసులో ఏ సంకల్పం ఉంటే ఆ సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి అవి ప్రయత్నించండి, రాజమార్గంలో రాజ్యం పొందండి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, కాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్. ఫోన్ నంబర్ 88855947, 88555948, 9704447001, 9704447002.